హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నవంబర్ తర్వాతే టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ఇంకా పూర్తి కాని గ్రూప్ 1-2 నియామకాల ప్రక్రియ, అలాగే మొదలు కాని గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ నుంచి నవంబర్ తర్వాతనే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుందన్నమాట. అయితే మరి అప్పటి వరకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు మనకు చూస్తే మాత్రం. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పటికే గ్రూప్ 1, 2, 3, 4 నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు కూడా నిర్వహించిన టీజీపీఎస్సీ ఫలితాలను కూడా ప్రకటించింది. అయితే వాటిలో కేవలం గ్రూప్ 4 ఉంది కదా, దానికి సంబంధించిన నియామకాలు మాత్రమే కమిషన్ అయితే పూర్తి చేసిందన్నమాట. సో ఇప్పటి వరకు గ్రూప్ 1 నియామకాల ప్రక్రియ అయితే పూర్తి కాలేదు ఇంకా. అలాగే ఈ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్షలకు పూర్తి చేసి ఫలితాలను ప్రకటించిన కమిషన్ అలాగే 1:1 నిష్పత్తిలో అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసినప్పటికీ కూడా కోర్టులో కేసులు కొనసాగుతున్నందువలన నియామకాలు అయితే చేపట్టలేదు ఇప్పటి వరకు గ్రూప్ 1కు సంబంధించి. అలాగే ఇక గ్రూప్ 2కు చూసుకుంటే పరీక్షలకు సంబంధించి మెరిట్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసినా కూడా కమిషన్ అయితే ప్రస్తుతం మెడికల్ పరీక్షలు అయితే కొనసాగిస్తుంది గ్రూప్ 2కు సంబంధించి. ఈ నెల 11తో అవి కూడా ముగియనున్నాయి. ఆ తర్వాత గ్రూప్ 2 అభ్యర్థులను ఇచ్చిన ఆప్షన్ల మేరకు నియామకాలు అయితే పూర్తి చేయనుందన్నమాట టీజీపీఎస్సీ. మరి ఇక గ్రూప్ 3 చూసుకుంటే అభ్యర్థులకు గత నెల 18 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించాలని కమిషన్ అయితే నిర్ణయించినప్పటికీ కూడా గ్రూప్ 2 నియామకాల ప్రక్రియ పూర్తయిన తర్వాత తమకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించాలని గ్రూప్ 3 అభ్యర్థుల కమిషన్కి విన్నవించడంతో జూన్ 18 నుంచి ప్రారంభం కావాల్సినటువంటి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, అదైతే వాయిదా పడ్డట్టు తెలుస్తుందన్నమాట. సో ఈ నియామకాల ప్రక్రియ పూర్తి అయితే కనుక కొత్త నోటిఫికేషన్ అయితే జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి చేయకముందుకి కొత్త నోటిఫికేషన్ అయితే జారీ చేయలేరు కదా, అందువల్ల అన్నట్టు. సో అంటే ఇప్పటికే గ్రూప్ 1, 2, 3 నియామకాల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అవి పూర్తయిన తర్వాతనే ఈ యొక్క గ్రూప్ 1, 2, 3 పోస్టులకి నోటిఫికేషన్లు అయితే జారీ చేయడానికి అవకాశం అయితే ఏర్పడుతుందన్నమాట. సో ఇప్పటికే గ్రూప్ 4 నియామకాల ప్రక్రియ పూర్తయినందున కొత్తగా గ్రూప్ 4 నోటిఫికేషన్లు జారీ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల వివరాలను కూడా ఇవ్వాలని టీజీపీఎస్సీ ప్రభుత్వ శాఖలకు లేఖలు కూడా రాసిందన్నమాట. వాటిలో కొన్ని శాఖలు తమ పరిధిలో ఉన్న ఖాళీల వివరాలను అందించినట్లు కూడా తెలుస్తుంది అన్నట్లు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అర్ధ గణాంక శాఖలో కొత్తగా 166 పోస్టులు అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ఈ యొక్క అర్ధ గణాంక శాఖలో కొత్తగా ఎన్ని పోస్టులు అంటే 166 పోస్టులు అయితే మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే గతంలో చూసుకుంటే మంజూరైన ఉపయోగంలో లేని 38 పోస్టులను కూడా రద్దు చేసిందన్నమాట. కొత్తగా మంజూరైన ఈ యొక్క 166 పోస్టులు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ 12 గాను, అసిస్టెంట్ డైరెక్టర్ 12 పోస్టులు, స్టాటిస్టికల్ ఆఫీసర్ 46 పోస్టులు, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ 64 పోస్టులు, సూపరింటెండెంట్ 5 పోస్టులు గాను, సీనియర్ అసిస్టెంట్ సీనియర్ అకౌంటెంట్కు 4 పోస్టులు గాను, జూనియర్ అసిస్టెంట్ 23 పోస్టులు గాను అయితే ఉన్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్కు మార్ సుల్తానియా ఉత్తర్వులు అయితే ఇచ్చారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసినట్లయితే వైద్య శాఖలో ఉద్యోగాలు అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. హైదరాబాద్ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్ట్ పద్ధతి నాట ఇన్ని 45 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. అయితే దీనికి అర్హత ఏమిటి? ఎంబీబీఎస్ డిగ్రీతో పాటు తెలంగాణ వైద్య మండలిలో కూడా నమోదు తప్పనిసరి అంట. అలాగే వీరి యొక్క శాలరీ వచ్చి చూసుకుంటే మాత్రం 52,000 అయితే ఉంటుంది. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే 9వ తారీఖు 7వ నెల జూలై 2025 నుంచి 11వ తారీఖు 7వ నెల 2025 మధ్య ఎక్కడ సికింద్రాబాద్ ప్యాట్నీలోని జిల్లా ఆరోగ్యాధికారికి అయితే సమర్పించవచ్చు అనమాట ఈ దరఖాస్తులు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 65 లక్షల మంది ఎస్హెచ్జి సభ్యులకు చీరలు అంటూ రావడం అయితే జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు ఉంటాయి కదా, ఎస్హెచ్జిలోని 65 లక్షల మంది మహిళల కోసం చేపట్టినటువంటి ఏకరుష ఉచిత చీరల తయారీ వడివడిగా అయితే సాగుతుందని చెప్పొచ్చు. అయితే 3 నెలల వ్యవధిలోనే ఎంత 1.25 కోట్ల మీటర్లతో 25 లక్షల చీరల తయారీ దాదాపు పూర్తయినట్లు తెలుస్తుంది. మరో 40 లక్షల చీరల తయారీ ప్రక్రియ అయితే కొనసాగుతుందని. గతంలో ఉన్న బతుకమ్మ చీరల పథకాన్ని రద్దు చేసిన ప్రభుత్వం దాని స్థానంలోనే ఏం తీసుకొచ్చింది? ఎస్హెచ్జి మహిళలకు ఏటా 2 చీరలు ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. గుర్తుపెట్టుకోండి, బతుకమ్మ చీరలు ఇచ్చేది కదా, వాటి స్థలంలో ఈ యొక్క ఎస్హెచ్జిలు 2 చీరలు పంపిణీ చేస్తుందన్నమాట. దీనికోసం ఎంత 318 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. దీని చీరల ప్రక్రియ ఏప్రిల్లోనే ప్రారంభమైంది.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025 అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ క్రీడా పాలసీ ఈ యొక్క 2025ను అమల్లోకి అయితే తీసుకొచ్చింది. అయితే ఇందుకోసము సంబంధించినటువంటి జియోను కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి జహేష్ రంజన్ జారీ అయితే చేయడం జరిగిందన్నట్లు రాష్ట్రాన్ని క్రీడల హబ్గా రూపొందించనున్నట్లు జియో పేర్కొన్నారు. అయితే ఈ యొక్క జియో ప్రకారం క్రీడా రంగానికి కావాల్సినటువంటి మౌలిక వసతులను కల్పిస్తారు. అంటే క్రీడా రంగానికి కావాలంటే ఆటలు పాటలు కావాలంటే ప్లేస్ కావాలి కదా, వాటికి సంబంధించిన ఈవెంట్స్ సంబంధించినటువంటి పరికరాలు అవన్నీ కావాలన్నా వాటి అన్నింటి కోసం మౌలిక వసతులను కూడా కల్పిస్తారని చెప్పారన్నమాట. అయితే ఈ యొక్క క్రీడాకారులకు నైపుణ్య అభివృద్ధిని భవిష్యత్తుకు బాటలు వేస్తారన్నమాట. ఈ యొక్క అథ్లెట్ అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు కూడా రూపొందిస్తారు. అయితే ఇందులో భాగంగానే క్రీడా పాలసీకి ప్రత్యేక పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసి స్పోర్ట్స్ ఎకో సిస్టమ్ను అభివృద్ధి కూడా చేస్తారు. అయితే రాష్ట్ర క్రీడా రంగానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేయనున్నట్లు జియోలో స్పష్టమైతే చేశారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే దివ్యాంగుల సంక్షేమ పథకాల ప్రతిపాదనలకు పోర్టల్ అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు ఈ యొక్క దీన్ దయాళ్ దివ్యాంగ్ జన్ పునరావాస పథకం కింద జిల్లా ఈ యొక్క దివ్యాంగ పునరావాస కేంద్రాలు ఉంటాయి కదా, డిడిఆర్సి అని వీటి కిందకి వచ్చే ప్రతిపాదనల ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కొత్త పోర్టల్ అయితే ప్రారంభించిందనమాట. ఇది డిడిఆర్ఎస్ అంటే డిడిఆర్సి ప్రతిపాదనలకు ఉపయోగించేటువంటి ఈ అనుదాన్ పోర్టల్ grants.msg.gov.in ఇది నిలిపివేస్తున్నట్లు దివ్యాంగ వ్యక్తుల సాధికారత విభాగం తెలిపిందన్నమాట. అయితే మరి దాని స్థానంలో ప్రత్యేకంగా రూపొందించినటువంటి కొత్త పోర్టల్ ఏంటంటే ఇక్కడ HTTPS ఉన్నాయి కదా, ఇవి grants.pwd.gov.in ఇది అన్నట్టు ఇది ప్రారంభించిందన్నమాట. అయితే పాత రికార్డులకు ఆటంకం లేకుండా నిరంతరంగా ఉపయోగించుకోవడానికి పాత పోర్టల్లో ఉన్న సమాచారం అంతా కూడా కొత్త పోర్టల్లోకి బదిలీ చేసినట్లు కూడా అధికారులు తెలిపారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే యాపిల్ సీఈఓగా సబిహ్ ఖాన్ అంటూ రావడం జరిగింది. ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ తమ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అయినటువంటి సీఈఓగా భారత సంతతికి చెందినటువంటి సబిహ్ ఖాన్ను నియమించిందనమాట. 30 ఏళ్లుగా సంస్థలో వివిధ కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఖాన్ ప్రస్తుతం సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా అయితే ఉన్నారన్నమాట. ప్రస్తుతం సీఈఓగా జెఫ్ విలియన్స్ నుంచి ఈ నెల ఆఖరులోగా నూతన బాధ్యతలను సబిహ్ చేపడతారు. అయితే అప్పటి వరకు ఆయనకు సభాయి రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క యాపిల్ సీఈఓ టీంకు కుక్కు రిపోర్ట్ చేస్తూనే డిజైన్ టీంతో పాటు యాపిల్ వాచ్ బాధ్యతలను కూడా విలియమ్స్ చూస్తారు. ఈ సబిహ్ ఖాన్ 1966లో ఉత్తరప్రదేశ్లోని మొరాబాద్లో జన్మించారనమాట. పాఠశాల విద్య సింగపూర్లో చేసిన ఆయన తదుపరి అమెరికాలో స్థిరపడ్డారు. ఇప్పుడు యాపిల్ సీఈఓగా సబిహ్ ఖాన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ప్రధాని మోడీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం అంటూ రావడం అయితే జరిగింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలు అయితే ఉన్నారు కదా, జూలై 2 నుంచి 9 వరకు. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక మరో గౌరవం లభించిందని చెప్పొచ్చు. బ్రెజిల్ పర్యటనలో ఉన్న ఆయనకు అక్కడి అత్యున్నత పౌర పురస్కారాన్ని అయితే అందుకున్నారు. ఆ పురస్కారం ఏమిటంటే గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ అనే ఒక పౌర పురస్కారాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు ఉంటాడు కదా లూలా డా సిల్వా అతనైతే ప్రదానం చేయడం జరిగిందన్నమాట. మరి ఇది ఒకటేనా అంటే అంతకుముందు మరి నమీబియా దేశం కూడా పర్యటించారు కదా, అక్కడ దేశ అధ్యక్షుడు కూడా ఒక అవార్డు అయితే ఇవ్వడం జరిగింది పౌర పురస్కారం. అదేమిటంటే ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఎన్షియంట్ వెల్విటిషియల్ మిరాబిలిస్ అనే ఒక అత్యున్నత పౌర పురస్కారంతోనైతే గౌరవించారన్నమాట. మరి ఈ యొక్క 2025లో ఇది ఎవరైనా అంటే ఇది కూడా కాదు, నమీబియాకు ముందు ట్రినిడా టొబాగో ఒక దేశం కూడా పర్యటించారు కదా, ఆ దేశ అధ్యక్షుడు కూడా ఒక అవార్డు ఇచ్చారు. ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడా అండ్ టొబాగో అనే ఒక పౌర పురస్కారం కూడా సత్కరించారు. దానికి ముందు జూలై 3న మనకు ఘనా దేశంలో కూడా పర్యటించారు కదా, అప్పుడు ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అని కూడా పౌర పురస్కారంతో అత్యున్నతమైన గౌరవాన్ని ఇచ్చారనమాట. దానికి ముందు సిప్రస్లో పర్యటించారు, అక్కడ ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మ్యాక్రోయిస్ 3 అని చెప్పి సత్కరించారనమాట. అలాగే శ్రీలంకలో కూడా ఏమొచ్చింది ది మిత్ర విభూషణ అని చెప్పి సత్కరించారు పౌర పురస్కారంతో. దానికి మార్చియస్ ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అని చెప్పి సత్కరించడం జరిగిందనమాట పౌర పురస్కారంతో. ఈ ఒక 2025లో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉన్న ఇవి కాబట్టి చాలా గుర్తుపెట్టుకోండి. ఇటీవల మరి 2025లో మొదటగా వచ్చింది ఏది మార్చియస్ ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అని.
అవార్డుని అయితే అందుకున్నారు, పౌర పురస్కారంని. మరి ఇటీవల ఎక్కడ ప్రవేశించారు, మనకు సైప్రస్ వెళ్ళాడు కదా, సైప్రస్లో కూడా అందుకున్నాడు. ఏంటి ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మ్యాక్రోస్ 3 అనే ఒక పౌర పురస్కారాన్ని అందుకున్నారు. సైప్రస్ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, కెనడా వెళ్ళాడు. కెనడాలో ఏం జరుగుతుంది, G7 సమిట్ అయితే జరుగుతుంది. సో అక్కడి నుంచి తర్వాత క్రొయేషియా వెళ్ళాడు అనమాట. ఈ జూలై 2 నుండి 9 వరకు మన వివిధ 5 దేశాల పర్యటనలు ఉన్నారు కదా. ఈ 5 దేశాల పర్యటనలో మరియు మా ఘనా, అలాగే ట్రినిడాడ్ టొబాగో, నమీబియా, బ్రెజిల్, ఇవి అర్జెంటీనా కూడా పర్యటించాడు. ఈ యొక్క దేశాలు అయితే అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించింది మన ప్రధాని నరేంద్ర మోడీని. ఈ పురస్కారాలు అందరికీ నా యొక్క భారతదేశంలో ఉన్న 144 కోట్ల ప్రజలకు అంకితం ఇస్తున్నానని ప్రధాని మోడీ తెలిపారు. అంటే ఈ యొక్క సత్కారం, ఈ పౌర పురస్కారం మీకు నాకు కూడా వర్తిస్తుంది అన్నమాట. సో చాలా గ్రేట్ కదా. ఇప్పటికీ ఒక 26 అవార్డులు అయితే అందుకోవడం జరిగింది ప్రధాని మోడీ గారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జ్యోతి సురేఖ రిషబ్ జోడీ ప్రపంచ రికార్డు అంటూ రావడం అయితే జరిగింది. ఆర్చరీ ఉంటుంది కదా, ఈ యొక్క ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 4లో టోర్నమెంట్లో మన భారత జోడీ వెన్నం జ్యోతి సురేఖ అలాగే రిషబ్ యాదవ్ కొత్త ప్రపంచ రికార్డుని అయితే సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కాంపౌండ్ విభాగం క్వాలిఫైయింగ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ ఆంధ్రప్రదేశ్ చెందిన ఆమె అన్నమాట, రిషబ్ యాదవ్ హర్యానాకు చెందిన అయితే ద్వయం 1431 పాయింట్ల స్కోర్ చేసింది. అయితే ఈ యొక్క తద్వారా 2023 యూరోపియన్ గేమ్స్లో 1429 పాయింట్లతో టాంజా ఉంటుంది కదా, టాంజా జెలిథియోన్, ఈ యొక్క టాంజా జెలెన్ థియోన్ మధ్యస్ పులర్జన్ డెన్మార్క్ సంబంధించిన వారు నెలకొల్పినటువంటి ప్రపంచ రికార్డును సురేఖ రిషబ్ ద్వయం బద్దలైతే కొట్టింది. అయితే మహిళల క్వాలిఫైయింగ్లో జ్యోతి సురేఖ ఎంత 715 పాయింట్లు, పురుషుల క్వాలిఫైయింగ్ రిషబ్ 716 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో అయితే నిలవడం జరిగిందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జలంతర్గామి విధ్వంసక రాకెట్ పరీక్ష విజయవంతం అంటూ రావడం అయితే జరిగింది. విస్తృత శ్రేణి కలిగినటువంటి జలంతర్గామి విధ్వంసక రాకెట్ వ్యవస్థను భారత్ అయితే విజయవంతంగా పరీక్షించిందని చెప్పుకోవచ్చు. అయితే మరి దీనివల్ల భారత నౌకాదళ ఆయుధ పటవం మరింత పెరుగుతుందంట. అలాగే ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ అంటే ERASR అనే ఈ ఆయుధాన్ని INS కవరత్తి అనే యుద్ధ నౌక నుంచి విజయవంతంగా ప్రయోగించినట్లు అధికారులు అయితే తెలపడం జరిగింది. ఈ కసరత్తుల్లో పాల్పంచుకున్నటువంటి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO, నేవీ, పరిశ్రమలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉంటారు కదా అభినందించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రయాణికుల రద్దీలో ఢిల్లీకి 9వ స్థానం అంటూ రావడం అయితే జరిగింది. ప్రయాణికుల రాకపోకల పరంగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఢిల్లీకి 9వ స్థానం అయితే లభించిందని చెప్పొచ్చు. అయితే అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి ACI వెల్లడించింది ఇది. అయితే 2024లో 7.78 కోట్ల మందికి పైగా ప్రయాణికులు ఉంటారు కదా, ఇక్కడ నుంచి గమ్యస్థానాలకు అయితే చేరారు. అదే 2023లో 10వ స్థానంలో ఉన్న ఈ విమానాశ్రయం ఒక స్థానం మెరుగుపరుచుకుంది అన్నట్లు. అయితే ప్రపంచంలో రద్దీ అత్యంత ఎక్కువగా ఉన్న 20 విమానాశ్రయాల జాబితాను ఈ యొక్క ACI విడుదల చేసింది. అయితే ఇందులో అట్లాంటా విమానాశ్రయం అంటే USA 10.80 కోట్ల మంది ప్రయాణికులతో అగ్రస్థానం దక్కించుకుంది. ఏది US. మరి 9.23 కోట్ల మంది రాకపోకలు సాగించినటువంటి దుబాయ్ 2వ స్థానంలో ఉంది. 8.78 కోట్ల మందితో డాలస్ ఫోర్ట్ వర్త్ US విమానాశ్రయం 3వ స్థానంలో నిలవడం జరిగింది. జపాన్ హనేడా 4వ స్థానంలోను, లండన్ ఇత్రో 5గాను, US డెన్వర్ 6వ స్థానంలో, తుర్కియా ఇస్తాంబుల్ 7వ స్థానంలో, US చికాగో 8వ స్థానంలో, చైనా షాంఘై PVG విమానాశ్రయం ఏకంగా 11వ స్థానాలకు అయితే పైకొచ్చి 10వ స్థానానికి అయితే చేరింది. అయితే మరి ఈ యొక్క 2024 అంతర్జాతీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య ఎంత 940 కోట్లను అధిగమించిందంట. అయితే టాప్ 20లో విమానాశ్రయం నుంచి 154 కోట్ల మంది అంటే మొత్తం అంతర్జాతీయ ప్రయాణికుల శాతం 16గా ప్రయాణించారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే దేశంలోనే తొలి సహకార యూనివర్సిటీ అంటూ రావడం అయితే జరిగింది. ఈ యూనివర్సిటీ ఎక్కడ వచ్చిందంటే మనకు గుజరాత్ రాష్ట్రంలో అయితే రావడం జరిగిందన్నమాట. దేశంలోనే మొట్టమొదటి సహకార రంగ విశ్వవిద్యాలయానికి కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అయినటువంటి అమిత్ షా ఈ గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ఆనంద్ జిల్లాలో జూలై 5న శంకుస్థాపన అయితే చేయడం జరిగిందన్నట్లు. అయితే ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని దేశ సహకార ఉద్యమలో ఒకరు అమూల్ సహకార సంఘం వ్యవస్థాపకులు ఒకరైన త్రిభువన్ కిషిభాయ్ పటేల్ అంటే త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం
TSEU అనే పేరుతో ఏర్పాటు చేస్తున్నారు అన్నట్టు. అయితే ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని ఇక్కడి జల భూ నిర్వహణ సంస్థ ప్రాంగణ పరిసరాల్లో 125 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. అలాగే ఈ విద్యా సంస్థ నిర్మాణం కోసం ఎంతంట 500 కోట్లు కూడా ఖర్చు చేయనున్నారన్నట్టు. గతంలో సహకార రంగ ఉద్యోగాల నియామకం జరిగితే తర్వాత శిక్షణ ఇచ్చేవారని, ఈ విశ్వవిద్యాలయం ఆవిర్భావం తర్వాత కేవలం శిక్షణ పొందిన అభ్యర్థులకే ఉద్యోగాలు ఉంటాయని కూడా అమిత్ షా అయితే తెలపడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ప్రముఖ అస్సామీ కవి నీలిమ్ కుమార్కు సినారే జాతీయ పురస్కారం అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయినటువంటి డాక్టర్ సినారే ఈ యొక్క స్మృతార్థం ప్రతి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక విశ్వంబర జాతీయ పురస్కారానికి ఈ యొక్క 2025 సంవత్సరానికి గాను ప్రముఖ అస్సామీ కవి అయినటువంటి నీలిమ్ కుమార్కి అయితే ఎంపికయ్యారన్నట్టు. అయితే ఈ యొక్క అవార్డును ప్రతి ఏటా శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ప్రదానం చేస్తుంది. అయితే ఈ నెల 29న రవీంద్ర భారతిలో జరిగే సినారే 94వ జయంతి వేడుకల్లో నీలిమ్ కుమార్కు ఈ అవార్డు అయితే ప్రదానం చేస్తామని అధ్యక్షురాలు సి గంగా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జురు చెన్నయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే భారతీయ మహిళకు యమన్లో మరణశిక్ష అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. అయితే ఇది ఎలా జరిగింది, ఎందుకోసం అంటే కేరళకు చెందినటువంటి ఈ యొక్క నిమిష ప్రియకు యమన్ ప్రభుత్వం జూలై 16న మరణశిక్షను అయితే అమలు చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఎందుకు ప్రకటించిందంటే ఓ హత్య కేసులో దోషిగా తేలినటువంటి ఆమెకు గత ఏడాది డిసెంబర్ 30న అప్పటి అధ్యక్షుడు మరణశిక్షను అయితే మంజూరు చేశారు. అయితే మన భారత ప్రభుత్వం క్షమాభిక్ష కోరుతూ ప్రత్యేక లాయర్ను కూడా నియమించి ప్రయత్నించినా కూడా ఫలితం అయితే దక్కలేదన్నట్లు. తాజాగా ఈ తీర్పుతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే బీహార్లో శాశ్వత నివాసులైన మహిళలకే 35% కోటా అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. బీహార్ ఇటీవల బాగా వార్తలు నిలుస్తుంది. ఇటీవల మనకు ఓటింగ్ గురించి కూడా మనకు ఆన్లైన్ ఓటింగ్ గురించి కూడా నిలిచింది కదా. అలాగే మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్లు మహిళల కోటాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సర్కారు కీలక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పొచ్చు. స్థానికంగా శాశ్వత నివాసులైన మహిళలు ఉంటారు కదా, వాళ్ళకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 35% కోటాకు అర్హులని తేల్చి చెప్పేసింది ఆ ప్రభుత్వం. అయితే ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి చెందిన మహిళలైనా ఈ కోటాలో ఉద్యోగం పొందే వీలు ఉండేది అన్నట్టు. అయితే కానీ ఇప్పుడు అలా లేదు. అక్కడ బీహార్లో ఉన్న వాళ్ళకే 30% రిజర్వేషన్ అయితే కల్పించింది. అలాగే బీహార్ వాసులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాలని అక్కడి మహిళలు ఉంటారు కదా, వాళ్ళైతే ఒత్తిడి కూడా చేయడం జరిగిందన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళు ఒత్తిడి వస్తున్న నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రి మండలి మంగళవారం ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తొలిసారి ఓటు వేయనున్న 3 గ్రామాల ప్రజలు అంటూ రావడం జరిగింది. ఆ 3 గ్రామాల ప్రజలు ఎవరు, తొలిసారి ఏమిటో ఒకసారి తెలుసుకుందాం పూర్తి సమాచారం. మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారన్నమాట ఈ ఒక 3 గ్రామాల ప్రజలు. అయితే త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో వారు తొలిసారిగా ప్రజాప్రతినిధులను ఎన్నుకొనున్నారు. ఉత్తరాఖండ్లోని రామ్నగర్ పరిధిలో, ఎక్కడ ఇది ఉత్తరాఖండ్ ఉంది కదా, ఉత్తరాఖండ్లోని రామ్నగర్ పరిధిలో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇటీవల తొలిసారి స్వతంత్రం వచ్చిన అనంతరం తొలిసారి ఓటు హక్కును వినియోగించిన 3 గ్రామాల పేర్లు అని అడుగుతారు, లేకపోతే ఆ గ్రామం ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఇది ఉత్తరాఖండ్లోని రామ్నగర్ పరిధిలో ఉండే ఈ గ్రామాలకు ఇన్ని రోజులకు ఓటు హక్కు అయితే లేదన్నట్లు. తాజాగా ఆ గ్రామాలకు రెవెన్యూ రికార్డులలో చోటు కల్పించడంతో అక్కడ పంచాయతీ ఎన్నికలకు అధికారులు శ్రీకారం మీద చుట్టారు. ఎక్కడ ఉత్తరాఖండ్లోని రామ్నగర్ అన్నట్టు. ఈ యొక్క రామ్నగర్ ప్రాంతం టైగర్ రిజర్వ్తో పాటు చుట్టూ అడవులతో నిండి ఉంటుందన్నట్టు. అయితే ఇందులోనే అనేక గ్రామాల్లో అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయి. ఈ టోంగియా వర్గానికి చెందినటువంటి ఈ గ్రామాలను అటవీ సంరక్షణ కోసం బ్రిటిష్ కాలంలోనే ఏర్పాటు చేశారు. కానీ ఆ తర్వాత ఏమైందంట, స్వతంత్రం వచ్చిన వారి గ్రామాలకు రెవెన్యూ రికార్డులు నమోదు అయితే చేయలేదు, అంటే ఎవరు పట్టించుకోలేదన్నమాట. దీంతో వారు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు హక్కులను కూడా కోల్పోయారు. అక్కడ ఒక గ్రామాలు ఉన్నాయని వారికి ఎటువంటి పథకాలు కానీ ఎటువంటి బెనిఫిట్స్ కానీ అందేవి కాదన్నట్లు. సో ఇందులో రాంపూర్, లేటి, చోప్రా గ్రామాల ప్రజలకు ఇప్పటి వరకు కనీసం ఓటు హక్కు కూడా లేదు. వాళ్ళకు ఓటర్ ఐడి లేదు, ఆధార్ కార్డు లేదు, ఏం లేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు అక్కడ ప్రజలు అక్కడనే ఉండే వాళ్ళకి బయట ప్రపంచం ఎక్కువ తెలియదు అన్నట్టుగా. ఈ గ్రామాలకు తాజాగా రెవెన్యూ హోదా ఇవ్వడంతో అక్కడి ప్రజలు చరిత్రలో తొలిసారిగా ఓటు హక్కును అయితే వినియోగించుకొని ఉన్నారు. పంచాయతీ ప్రధానితో పాటు వార్డు సభ్యులను కూడా ఎన్నుకొని ఉన్నారు. వాళ్ళు టోంగియా వర్గానికి చెందినటువంటి, ఏ వర్గానికి చెందిన వారని కూడా అడగవచ్చు, టోంగియా వర్గాన్ని గుర్తుపెట్టుకోండి. టోంగియా వర్గానికి చెందిన రాంపూర్, లేతి, చోప్రా గ్రామాల్లో రాంపూర్, లేతి, చోప్రా గ్రామాల్లో మొత్తం ఎంత 1302 మంది ఓటర్లు అయితే ఉన్నారు.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరు అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ పేరును ఎవరు ప్రతిపాదించారంటే ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఉన్నాడు కదా, బెంజమిన్ నెతన్యాహు, అతన్ని అయితే ప్రతిపాదించడం జరిగింది. ఇంతకుముందు కూడా ఒక దేశం ప్రతిపాదించింది, అదే పాకిస్తాన్ అన్నమాట. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఇలా ప్రతిపాదించడం ఒక విశేషంగా చూస్తున్నారు, స్పందించడం జరిగింది. అయితే ఇది ఏమంటున్నారంటే ఈ బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ ఇప్పటికే ఎన్నో గొప్ప పనులు చేశారంటూ ఒక ప్రాంతం తర్వాత మరొక ప్రాంతంలో శాంతిని కూడా నెలకొల్పుతూ ఉన్నారని, ఎక్కడ యుద్ధాలు జరిగినా దాని ముందు ఉండి శాంతిని నెలకొల్పుతున్నారు, ఎన్నో మంచి పనులు చేశారని చెప్పి పశ్చిమ ఆసియాలో శాంతి కోసం ట్రంప్ తన ప్రయత్నాలు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది కూడా అభినందిస్తున్నారని ఈ యొక్క నెతన్యాహు అయితే పేర్కొనడం జరిగింది. ఇరాన్ అణు కేంద్రాలపై కూడా సంయుక్త దాడితో అణువీయ విజయం సాధించామని కూడా చెప్పారు. దీని వాళ్ళ కోసం ఎంతో మంచి పనులు చేశారు, ఎంతో శాంతిని నెలకొల్పుతున్న ట్రంప్కి నోబెల్ బహుమతి ఇవ్వాలని చెప్పి అతని పేరును నామినేట్ ప్రతిపాదిస్తున్నానని చెప్పి బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ అధ్యక్షుడు అయితే ప్రతిపాదించడం జరిగింది అన్నట్లు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే డిజిటల్గా జనగణన అంటూ రావడం అయితే జరిగింది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ యొక్క జనగణనకు మొట్టమొదటిసారిగా డిజిటల్ విధానాన్ని కేంద్రం అందుబాటులోకి అయితే తీసుకురానుంది అన్నట్లు. అయితే ఇందులో భాగంగా ప్రజలు ఇంటి నుంచే తమ వివరాలను నమోదు చేసుకునేలా ప్రత్యేక వెబ్ పోర్టల్ కూడా ఏర్పాటు చేయనుంది. అంటే దేశంలోని పౌరుల ఇండ్ల వివరాలతో పాటు జనగణనను ఇదే పోర్టల్ ద్వారా నిర్వహించనున్నట్లు అధికార యంత్రాంగం తెలిపిందన్నట్లు. అయితే ఇందులో భాగంగా ముందుగా హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సెస్ HLOను నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా ఇండ్ల స్థితిగతులు, సౌకర్యాలు, ఆస్తి వివరాలను కూడా నమోదు చేయనున్నారు. ఆ తర్వాత జనగణన పూర్తి చేయనున్నారు అన్నట్టు. అయితే దేశంలో మొట్టమొదటిసారిగా డిజిటల్ విధానంలో జనగణనను కేంద్రం శ్రీకారం చుట్టబోతుంది. ఈ యొక్క ఇన్మరేటర్ తమ వద్ద ఉన్న సెల్ ఫోన్లలోని యాప్లో పూర్తి వివరాలను నిక్షిప్తంగా చేయనున్నారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ ఉత్తమాహార సూచిక అంటూ రావడం అయితే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ఆహారం లభించే ప్రదేశాల జాబితాలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంట, 12వ స్థానం అయితే దక్కించుకుంది. అయితే అంతర్జాతీయ ఉత్తమ ఆహార సూచికను ఏది గ్లోబల్ ప్రైవేట్ ట్రావెల్ గైడ్ సంస్థ టెస్ట్ అట్లాస్ ఈ యొక్క 2024 మరియు 25 ద్వారా వెల్లడించిందన్నట్లు. ఈ ర్యాంకింగ్స్లో దేశాలు చూసుకున్నట్లయితే నగరాల్లో లభించేటువంటి ఆహారం ఉంటుంది కదా, ఆహారంలోని నాణ్యత, నైవేద్యము, వినియోగదారుల రేటింగ్ల ద్వారా ఆధారంగా రూపొందించబడింది అన్నట్టు. అయితే ఈ ర్యాంకింగ్లు మనం టెస్ట్ల అట్లాస్ డేటాబేస్లోని 17,073 నగరాల నుంచి 15,478 ఆహార వస్తువులకు గాను అంటే 4,77,287 చెల్లుబాటు అయ్యే ఆహార రేటింగ్ల ఆధారంగా రూపొందించారన్నట్టు. ఈ జాబితాలు స్థానిక వంటకాలు, సంస్కృతుల అంతర్జాతీయ గుర్తింపునైతే ప్రతిబింబిస్తాయి. అయితే మరి 12వ స్థానంలో భారతదేశం ఉంది కదా, మొదటి స్థానంలో ఏముందంటే గ్రీస్ ఉండడం జరిగింది, 2వ స్థానంలో చూస్తే ఇటలీ ఉండడం జరిగింది, 3వ స్థానంలో మెక్సికో గాను, 4వ స్థానంలో స్పెయిన్ గాను, 5వ స్థానంలో పోర్చుగల్, 6వ స్థానంలో టర్కీ, 7వ స్థానంలో ఇండోనేషియా, 8వ స్థానంలో ఫ్రాన్స్, 9వ స్థానంలో జపాన్, 10వ స్థానంలో చైనా, 11వ స్థానంలో ఫిన్లాండ్, 12వ స్థానంలో అయితే మన భారతదేశం నిలవడం జరిగింది అన్నట్టు. ఓకేనా. 13వ స్థానంలో చూస్తే అమెరికా ఉంది, 14వ స్థానంలో పెరు, 15వ స్థానంలో సెర్బియా. అంటే భారతదేశంలో ప్రసిద్ధ వంటకాలుగా ఏమి అభివృద్ధి చెందాయి అంటే ప్రసిద్ధి పొందాయి అంటే రోటీ, నాన్ చట్నీ, బిర్యానీ, దాల్, బటర్ చికెన్, తందూరి చికెన్ వంటివి టెస్ట్ల అట్టిస్ జాబితాలో అయితే ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నౌకాదళంలో మహిళా ఫైటర్ల శకం ఆరంభం అంటూ రావడం జరిగింది. తొలి మహిళా ఫైటర్ పైలట్గా ఎవరు ఆస్థా పునియా అయితే నియామకం కావడం జరిగింది. నౌకాదళంలో మహిళా ఫైటర్ పైలట్ చేరికతో కొత్త శకం అయితే ఆరంభమైందని చెప్పొచ్చు. అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ రియర్ అడ్మిరల్ జనక్ బెల్వి అన్నారు. అయితే నేవీ ఏవియేషన్లో ఆస్థా పునియా దేశంలోనే తొలి మహిళా ఫైటర్ పైలట్గా నిలిచారని ప్రశంసించారు. ఆమె భవిష్యత్తులో MiG-29K లేదా నౌకాదళ రఫేల్ యుద్ధ విమానాలను కూడా నడిపే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దానికి ముందు ఆమె యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ పొందుతారన్నట్టు. ఈస్టర్న్ నేవల్ కమాండ్కు చెందిన నేవల్ ఎయిర్ స్టేషన్ INS డేగాలో శుక్రవారం జరిగిన 2వ ప్రాథమిక హాక్ కన్వర్షన్ కోర్సు ముగింపు వేడుకల్లో ఈ యొక్క వింగ్స్ ఆఫ్ గోల్డ్ పురస్కారాలు కూడా ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జనక్ బెల్విన్ మాట్లాడుతూ ఏమన్నారంటే భారత నౌకాదళంలో ఇప్పటికే మహిళా అధికారుల పైలట్లుగా సముద్ర నిఘా విమానాలు, హెలికాప్టర్లో విధులు నిర్వహిస్తున్నారని, నౌకాదళ యుద్ధ విమానాలు నడుపుతున్నారని, తొలి మహిళగా ఆస్థా పునియా చరిత్ర అయితే సృష్టించనున్నారని ఆ కన్వర్షన్ కోర్సులో ప్రతిభ చూపిన లెఫ్టినెంట్ అతులుకు, మార్దూల్ సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పునియాలకు ప్రతిష్టాత్మక వింగ్స్ ఆఫ్ గోల్డ్ పురస్కారం కూడా అందజేశారన్నమాట. సో మొదటి ఫైటర్ పైలట్గా ఎవరు నౌకాదళంలో ఆస్థా పునియా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే
ప్రపంచ కుబేరుడైనటువంటి ఎలాన్ మాస్క్ ఒక కొత్త పార్టీని అయితే ఆవిష్కరించాడని చెప్పి రావడం అయితే జరిగిందన్నట్టు. అయితే మరి ఎలాన్ మాస్క్ ఈ యొక్క అమెరికాలో కొత్త పార్టీని ఎందుకు తీసుకొచ్చారంటే, ఆల్రెడీ అమెరికాలో 2 పార్టీలు ఉన్నాయి. ఒకటి డెమోక్రటిక్ పార్టీ అంటూ, ఇంకొకటి రిపబ్లిక్ పార్టీ అంటూ. డెమోక్రటిక్ పార్టీ అయితే ఒబామా వీళ్ళు అయితే ఉన్నారు. ఈ రిపబ్లిక్ పార్టీకి ఇప్పుడు ట్రంప్గా అయితే ఉన్నారు కదా అధ్యక్షునిగా. అయితే కొత్తగా 3వ పార్టీ అయితే పెట్టారు. ఆ పార్టీ పేరు ఏంటంటే ది అమెరికా పార్టీ అని చెప్పి స్థాపించారన్నమాట ఎలాన్ మాస్క్, ప్రపంచ కుబేరుడు. అయితే ఇది ఎందుకోసం అంటే, ఈ యొక్క బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని తీసుకొచ్చాడు కదా ట్రంప్. ఈ యొక్క బిగ్ బ్యూటిఫుల్ బిల్ అయితే పాస్ అయితే కనుక 3వ పొలిటికల్ పార్టీ పెడతానని మాస్క్ అయితే ప్రకటించిన విషయం తెలిసింది కదా. అందుకోసమే ది అమెరికా పార్టీ అని చెప్పి స్థాపించారనమాట పార్టీ. అయితే అమెరికాలో 3వ పార్టీపై ఎక్స్లో రెండోసారి పోల్ పెట్టగా అక్కడ ప్రజలు ఉంటారు కదా, దానిపై ఎంతమంది అంట 12.48 లక్షలు అయితే ఓట్లు వచ్చాయి అన్నట్టు. 65.4% మంది 3వ పార్టీకి ఓటేశారు. అంటే ఈ నేపథ్యంలోనే 2 పార్టీలు ఒకటే అన్న అభిప్రాయంతో మీరు కొత్త పార్టీని తీసుకొస్తున్నారని కోరుకుంటున్నారని అనుకున్నారు అన్నట్టు ప్రజలు. అయితే మీరు రావడం వల్ల ప్రజలకు స్వేచ్ఛను తిరిగి ఇచ్చేందుకు ఇవాళ అమెరికా పార్టీ ఆవిర్భవించింది అంటూ మాస్క్ అయితే ట్వీట్ చేశారన్నమాట. సో ఈ యొక్క బిగ్ బ్యూటిఫుల్ బిల్ అయితే పాస్ అయితే కనుక 3వ పార్టీ పెడతారని ఎలాన్ మాస్క్ చెప్పారు కదా. సో అదే విధంగా ది అమెరికా పార్టీ అని చెప్పి స్థాపించారన్నమాట ఎలాన్ మాస్క్. ఇతను ప్రపంచ కుబేరుడు మొదటి స్థానంలో ఉండడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.